మోక్షం అంటే రాను ఈ భూమి మీదకి అని అనుకోవడం సార్. అసలు ఇంకా దేవుళ్ళో కలిసిపోయి ఇంక నేను రాను, ఇంక జనన మరణాలు వద్దు. రెండు పదాలకు అర్థం ఒకటే. అంటే నో బర్త్ నో డెత్, దట్ ఈస్ కాల్డ్ ముక్తి అండ్ మోక్ష. బట్ బేసిక్ ముక్తి అంటే వేరే, మోక్షం అంటే వేరే. మోక్షం అట్లా చెప్పేది ఇప్పుడు జీవితం చేస్తున్నారు, మంచి పని చేస్తారు, లేకపోతే పాపకర్మాలు చేస్తారు, ఎవరికి తెలీదు. అంతా లోపల రికార్డ్ అవుతుంది, చిత్తా లోపల. మీరు చచ్చిపోయిన తర్వాత చిత్రగుప్తుడు ఏమి రాసి పెడతాడు, దాన్ని యమధర్మరాజా చదివి భగవంతుడికి చెప్తాడు. ఈ అమ్మ ఈ అబ్బాయి ఇది చేశాడు, ఈయనకు నరకం స్వర్గం, లేకపోతే ఆయనకు భగవంతుడు క్వాలిటీ ఉంది, ఆయన్ని మీరు తీసుకోవాలి అట్లా అని చెప్తాడు యమధర్మ. చిత్రగుప్తుడు ఏమి రాసి పెడతాడు, దాన్ని యమధర్మరాజా చూసి ప్లస్ మైనస్ భగవంతుడికి చెప్పేటప్పుడు భగవంతుడు ఈయన మంచి మనిషి, ఈయన పుట్టేది వద్దు, ఈయనకు దుఃఖం వద్దు, నా దగ్గర నేను పిలుచుకుంటాను, భగవంతుడు తీసుకుంటాడు మిమ్మల్ని, మీ కాన్షియస్ని, మీ ఆత్మని. దానికి పేరు మోక్షం. భగవంతుడు సర్టిఫికెట్ ఇచ్చి మీకు ఇచ్చేది మోక్షం, మీరే తీసుకునేది ముక్తి. అంటే ఇప్పుడు నేనున్నాను, 35 ఇయర్స్గా ఆధ్యాత్మ సాధనాలు చేస్తున్నాను. ఏంటికి వేరేమి పని లేదా, నాకు పెండ్లి అయింది, బిడ్డలు ఉన్నారు, సంసారం ఉంది, నేనేంటికి ఆధ్యాత్మ అభ్యాసాలు చేయాలి అంటే ఒక్కొక్క మనిషికి కూడా కాన్షియస్ ప్యూరిఫికేషన్ కావాలి. చిత్తా లోపల ఏమి పెట్టుకుని వచ్చాడు, ఏమి తీసుకొని వచ్చారు మీరు, అదంతా కంప్లీట్ వైప్ ఆఫ్ కావాలి, ఇరేస్ కావాలి. దానికి ఊరిక పని చేస్తే పోయేలేదు. అది సాధనాలు, ఆధ్యాత్మ సాధనాలు ఎవరు చేస్తారో ఆయనకు ఆటోమేటిక్గా లోపల ఉండే తప్పు కర్మాలు ఏమేమి మీరు చేస్తారో అంత కూడా వైపౌట్ అవుతుంది. అది ఎప్పుడు వైపౌట్ అవుతుంది, కాన్షియస్ ప్యూరిఫికేషన్ అవుతుంది, ఆటోమేటిక్గా యూ బికమ్ గాడ్. గాడ్ అంటే గాడ్ క్వాలిటీస్ వచ్చేస్తుంది. గాడ్ క్వాలిటీ వచ్చే మాత్రం భగవంతుడు మిమ్మల్ని పిలుచుకుంటాడు. మీరు ఏమి సాధనాలు చేసి భగవంతుడు క్వాలిటీ మీరు పెట్టుకుంటారో దానికి ముక్తి దొరుకుతుంది. పుట్టు లేదు, చచ్చిపోయేలేదు. ముక్తి అంటే వేరే, మోక్షం అంటే వేరే. అర్థం ఒకటే, అంటే దొరికేది ఒకటే, వేరే వేరే రూట్లో పోయి నో డెత్ నో బర్త్. చూడండి, అర్థమైంది మీకు? అర్థమైంది.